హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ ములక్కాడ హాస్య కథ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. మొదట చిన్నగా నిట్టూర్చాడు. ఆ తర్వాత పెద్దగా అన్నాడు పైకి. ఆ పైన గట్టిగా ఊపిరి పీల్చి వదిలేశాడు. రాధకేసి చూసి అన్నాడు విరక్తిగా. రెండవసారి అన్నదెవరో తెలియక ఆశ్చర్యంగా చూస్తున్న గోపాలం కేసి కోపంగా చూసి చెప్పాడు జడ్జి. ఆ రెండో నాదే అంటే మీరు కూడా మీ ఆవిడ నుంచి విడాకులు కోరుకుంటున్నారా సార్ అన్నాడు గోపాలం ఆశ్చర్యంగా. జడ్జి గారి కళ్ళజోడు ముక్కు మీద జారిపోయింది. దాన్ని పైకి తీసుకుంటూ, నేను అన్నది అందుకు కాదు, నువ్వు విడాకులు ఎందుకు కావాలనుకుంటున్నావో చెప్పమని. 5 నిమిషాలయ్యింది. ముఖంలో అన్ని రకాల ఫీలింగ్స్ చూపిస్తున్నావు, కానీ జవాబు చెప్పకుండా టీవీ డైలీ సీరియల్లా సాగదీస్తున్నావు సార్ అంటూ అరిచాడు గోపాలం. ముక్కు మీది కళ్ళజోడు ఎగిరి పడబోతుంటే ఆఖరి క్షణంలో పట్టుకుని కోపంగా చూశాడు జడ్జి గోపాలం కేసి. సార్, మీకు కోపం వస్తే నన్ను ఎలాగైనా తిట్టండి, కానీ డైలీ సీరియల్ అని మాత్రం తిట్టకండి సార్ అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు గోపాలం. దాంతో పశ్చాత్తాపడి, సారీ గోపాలం, అనుకోకుండా అలా అనేశాను, మరి నువ్వింకా ఆలస్యం చేయకుండా చెప్పే మరి అన్నాడు జడ్జి. పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి వేరే వడ్డించారు భోజనాలు వెండి కంచాల్లో. ముందు రోజు రాత్రి నుంచి తినకపోవటంతో ఆకలిగా ఉన్నాడు గోపాలం. విస్తర్లో ఉన్న పదార్థాలేమిటా అని కూడా చూడకుండా దాడి చేసేశాడు. కూరలయ్యాక సాంబారు పోసుకుని ముద్ద నోట్లో పెట్టుకోబోతూ ఉండగా జుర్రమని వినిపించింది. అనుమానంగా పక్కకు చూసిన గోపాలం కెవ్వుమని కేకేశాడు. చేతిలో మునక్కాడ ముక్కని ముని పళ్లతో గుచ్చి పీలుస్తున్న తన్మయత్వంలో ఉన్న రాధ అదిరిపడింది. ఏమైందంటూ అంతా తలో వైపు నుంచి పరుగెత్తుకొచ్చారు. ఎక్కడిదా మునక్కాడ అన్నాడు గోపాలం కళ్ళు పెద్దవి చేసి, RDXతో పట్టుబడ్డ దొంగలాగా. ఒక్క క్షణం గోపాలం ఏమడుగుతున్నాడో అర్థం కాలేదు రాధకి. అర్థమయ్యాక, ఎక్కడిదేంటి, సాంబార్లోది ఏం అంది ఆశ్చర్యంగా. ఏదో బాంబు పట్టుకున్న ఫీలింగ్లో చేతిలో ఉన్న ముద్దని విస్తర్లోకి వదిలేసి, అయితే ఈ సాంబార్లో ములక్కాడలేశారన్నమాట అన్నాడు. అవునండి అంది రాధ రాబోయే ప్రమాదాన్ని ఊహించలేక. అంతే, ఇక దిగ్గున లేచాడు. ఏమైందంటూ కంగారు పడుతున్న పెళ్లి పెద్దల్ని పట్టించుకోకుండా అల్లుడు అల్లుడు అంటూ పిలుస్తున్న మామగారిని కూడా ఖాతరు చేయకుండా పెద్ద పెద్ద అంగలేస్తూ వీధిలోకి వెళ్ళిపోయాడు. పెళ్లి కొడుక్కి కోపమొచ్చిందనే వార్త గుప్పుమంది పెళ్లి పందిట్లో. తమ వల్ల జరిగిన మహాపరాధం ఏమిటో తెలియక తర్జనా భర్జంలో పడ్డారు ఆడపెళ్లివారు. ఇటేమో రాధేమో అర్ధాకలితో చేతులు కడిగేసుకుని దిగాలుగా కూర్చుంది. ఈలోగా ఆఘమేఘాలపైన ఎగురొచ్చి పడ్డారు పెళ్లికొడుకు తండ్రి. వస్తూనే, బావగారు కంగారు పడాల్సిందేమీ లేదు. హడావిడిలో మీకు విషయం చెప్పటం మర్చిపోయాను. మా వాడికి ములక్కాడలంటే పడదు. ములక్కాడతో చేసిన ఏ వంటైనా తినటం మాటలా ఉంచి కనీసం వాసన కూడా చూడడు. అది ఎవరైనా తింటున్నా కనీసం ఆమడ దూరంలో ఉంటాడు. అది సంగతి. కాబట్టి కాస్త పులుసో సాంబారో ఏదో ఒకటి వేరే చేయించండి. అబ్బాయికి నేను చెప్పి తీసుకొస్తాను. గబగబా భోజనాలైతే వర్జ్యం వచ్చేలోపే మేం బయలుదేరాలి. కానియండి అంటూ వెళ్ళిపోయాడు. అమ్మయ్య, ఎంత కంగారు పెట్టేశాడు అబ్బాయి. అయినా ఈ ములక్కాడ కోసం ఇంత రసభ అని ఊపిరి పీల్చుకున్నారు పెళ్లి పెద్దలంతా. కానీ రాధ ఊపిరి పీల్చడం మానేసింది. అది ఎవరైనా తింటున్నా కనీసం ఆమడ దూరంలో ఉంటాడు. ప్రపంచంలో అసలు మునక్కాడ తినని వాళ్ళుంటారా? తాను అనుకోనైనా అనుకోలేదు. ఇక మునక్కాడ లేని సాంబారుని కలలో కూడా ఊహించలేదు. ఆకులో సంగతిని వదిలేసి మునక్కాడ ముక్కకేసి దిగులుగా చూసింది. ఆ పైన చిన్నగా నిట్టూర్చింది. ఈ జన్మకి కా రుచి నా నాలుక్కి సోకదేమో అని అనుకుంది. మనసు చంపుకుని నోరు కట్టుకుని ఉండాలేమో అని నిరాశపడింది. ఇక రుణం తీరిపోయినట్లే అని నిశ్చయించేసుకుంది. అది గమనించిన తల్లి కూతురి దగ్గరకొచ్చి చిన్నగా చెప్పింది,
ఎప్పుడో ఎవరో వంటరాని వాళ్ల చేత్తో తిని విరక్తి పెంచుకొని ఉంటాడు అల్లుడు. లాలించో బుజ్జగించో బెదిరించో ఒక్కసారి నీ చేత్తో వండి పెడితే ఇక మళ్ళీ ములక్కాడ వదిలిపెడతాడా? ఆలోచించు, నువ్వెంత మంచిదానివమ్మా అంటూ వాటేసుకుంది రాధ. కర్తవ్యం బోధపడిన రాధ వంటింట్లో ఉన్న రాధ ఆగా మేఘాల మీద పరుగెత్తుకొచ్చింది. ఆ అరుపులకి ఇదేంటి అంటూ గోపాలం కోపంగా చూపించిన వైపు చూసింది. చచ్చాం, పడక ఇవి ఈయన కంట పడ్డాయా అని లోపల అనుకుని పైకి మాత్రం డాంబికంగా చంపేశారు. ఈ ముడక్కడలు చూసా అలా అరిచారు. ఇంకేమైందో అని హడలి చచ్చాను అంది. అవే మన ఇంట్లోకి ఎలా వచ్చాయో నేను కూరలు తెచ్చినప్పుడు లేదు కదా. అదా, మధ్యాహ్నం బండివాడొస్తే తీసుకున్నాను అంది రాధ. అలమారాల్లో ఉన్న న్యూస్ పేపర్ తీసుకొని చేత్తో ముట్టుకోకుండా ఆ ములక్కాడలు బయటపడేసొచ్చాడు గోపాలం. కళ్ళమ్మట నీళ్ళొచ్చాయి రాధకి. లేతగా పొడుగ్గా మెరుస్తూ ఎంత ముద్దొస్తున్నాయో. వాటినసలు బయటలా పడే బుద్ధయింది మీకు అన్నది. గయీమని లేచాడు గోపాలం. నీకు చెప్పనా, వాటిని చూస్తే నాకు అసహ్యం. ఇంకప్పుడు అవి కొనకు. ఆ అడ్డమైన గడ్డి లొట్టలేసుకుంటూ తింటారు. ఆ బంగాళాదుంపలు వాతం, వంకాయలు బెండకాయలు దురద, గుమ్మడికాయ వేడి, అవన్నీ ఇష్టంగా తింటారు. ఒంటికి మేలు చేసే ములక్కాడ పనికిరాదా? అందులో ఎన్ని విటమిన్లు ఉంటాయో తెలుసా? ఎన్ని విటమిన్లు ఉండని నాకిష్టం లేదంతే. నా మాట వినండి. ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చి తలగరేస్తూ అంది. అంత దరిద్రం వాసన వేస్తుందే. ఆ భేషుగ్గా అసలు నోట్లో పెట్టుకో బుద్ధి కాదేం? అవునన్నాడు గోపాలం. అందుకే కాబోలు లొట్టలేసుకుంటూ చేతులు నాక్కుంటూ మరీ తిన్నారు సాంబారంతా అన్నది. వాసన కూడా మిగల్చకుండా జుర్రేశారు. ఎప్పుడూ ఇంత రుచి లేదంటూ. దాంతో ఏ అనుమానం తలెత్తింది అన్నట్టు అది పెరిగి పెద్దదైపోయి ఇటు తిరిగి పరగాయించి చూడగా చేతులు నడుంపైన వేసుకుని విరుచుకొని నుంచుని తలూపింది రాధ. అవును, ఆ సాంబార్లో ములక్కాడ వేశాను. ఆ ముక్కలు మాత్రం మీరు చూడకుండా వేరే గిన్నెలో దాచాను. ఆ మునక్కాడ ఉడికిన సాంబారే మీరు బాగుందని లొట్టలేసుకుంటూ తాగేశారు. అదిరిపడ్డాడు గోపాలం. అంటే నువ్విన్ని రోజులు సాంబారులో అంటూ ఆపై ఏమనటానికి నోరు పెగలక ఆపేశాడు. అవునా, ఒక్క సాంబారులోనే ఏం కర్మ, పులుసులోనూ మొన్న చేసిన వెజిటబుల్ కూర్మాలోనూ అన్నిట్లోనూ ములక్కాడలు వేశాను. ఎటొచ్చి ఆ ముక్కలు మాత్రం వండాక వేరే తీసి దాచిపెట్టేసి మీరు ఆఫీస్కి వెళ్ళాక తింటున్నాను అంది రాధ. కాబట్టి నన్ను చీట్ చేసి నా చేత ములక్కాడ తినిపించిన ఈ మోసగత్తెతో కలిసి కాపురం చెయ్యలేను. కనుక నాకు వెంటనే విడాకులు మంజూరు చేయమని కోరుకుంటున్నాను అన్నాడు గోపాలం ఆవేశంగా. జడ్జి గారి ముక్కు మీద కళ్ళజోడు కిందికి జారింది. మళ్ళీ దాన్ని సరిగ్గా సర్దుకుంటూ తీర్పు రాసి చదివాడు ఆయన. గోపాలంకి ఇష్టం లేని ములక్కాడని రాధ కావాలనే అతడికి తెలియకుండా తినేలా చేసిందని, ఆ రకంగా ఇష్టపూర్వకంగా అతనిలో ఉన్న విశ్వాసాలని వ్యక్తిగత స్వేచ్ఛని భంగపరిచేలా ప్రవర్తించిందని కోర్టువారు నమ్మి ఈ పరిస్థితిలో ఆమెతో కలిసి కాపురం చెయ్యలేని గోపాలం నిస్సహాయతని గమనించి విడాకులు మంజూరు చేయటమైనది. అమ్మాయి, నీకో విషయం చెప్పాలి. ఈ తీర్పు ఇలా వస్తుందని నాకు ముందే తెలుసు. ఎందుకంటే ఆ జడ్జి గారికి గోపాలంలా ములక్కాడలంటే అయిష్టం అంది రాధ పక్కనున్నావిడ. మీకెలా తెలుసు అంది రాధ. ఆయన మా ఆయనే కాబట్టి నాకు నీలాగే ములక్కాడలంటే ప్రాణం. ఆయన బాధపడలేక తినటం మానేశాను. అయితే మొగుళ్ళకి ములక్కాడ ఇష్టం లేని పెళ్ళాలంతా నోరు కట్టుకునో లేకపోతే విడాకులు తీసుకునో బతకవలసిందేనా? దానికి ప్రతీక మనమేం చేయలేమా అంది ఆవిడ ఉక్రోషంగా. చెయ్యగలం. నేను వెంటనే హైకోర్టుకి అప్పీల్ చేస్తాను. సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ఈ అన్యాయం అందరికీ తెలిసేలా చేస్తాను అంది రాధ ధీమాగా. ఆ మర్నాడు పేపర్లో ఆ వార్త వచ్చింది. ఒక పత్రిక అయితే ఈ విషయమై పాఠకులని చర్చకి ఆహ్వానించింది. వివిధ ఫెమినిస్ట్ సంఘాలు వెంటనే సమావేశమై రాధ కొన్న ములక్కాడని గోపాలం బయటపడేయటం తరతరాలుగా మగవాడిలో పేరుకుపోయిన దురంకారానికి తార్కాణమని, అసలు మొగుడా ములక్కాడ అన్న విషయంలో జాతీయ స్థాయిలో చర్చ జరగాలని రాధ వెనక మేమంతా ఉన్నామని ప్రకటించాయి. హైకోర్టులో ఆ కేసు హియరింగ్ రోజు తనే వాదించుకుంటానంది రాధ.
రాధా గోపాలం కేసులో రాధ గోపాలానికి తెలియకుండా ములక్కాడ తినిపించి అతని విశ్వాసానికి స్వేచ్ఛకి భంగం కలిగించింది. అయితే అలాగే గోపాలం కూడా రాధ కొన్న ములక్కాడలని బయటపడేసి ఆమె హక్కును కాలరాశాడు. అయితే సాంబారులో ములక్కాడ వేశారని తెలియకముందు బాగుందని, వేశారని తెలిసాక బాగోలేదనే హక్కు గోపాలంకి ఉంది. ప్రతి వ్యక్తికి తన అభిప్రాయాలని మార్చుకునే హక్కు ఉంది. కాగా ఈ కేసులో ఇద్దరూ పరస్పరం ఒకరి స్వేచ్ఛనొకరు హరించి రాజ్యాంగబద్ధంగా అవతలి వాళ్లకున్న హక్కును భంగపరిచారు. కాబట్టి ఆ కారణంతో విడాకులు అడుగుతున్న గోపాలం కోరికను కోర్టు నిరాకరిస్తుంది. అయితే ఒకవేళ రాధ కూడా విడాకులు కావాలి అని అడిగితే అప్పుడు ఈ విషయం పునరాలోచించటానికి కోర్టుకి ఎటువంటి అభ్యంతరం లేదు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్నంతసేపు రాధా గోపాలం ఎవ్వరూ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోలేదు. ఇంటికి రాగానే రాధా వంట పనిలో మునిగిపోగా గోపాలం ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సాయంత్రం ఇంటికి వస్తూనే తన చేతిలో ఉన్నవి చూసి కంగారుగా ఏదో అనబోతున్న రాధని ఆపేశాడు గోపాలం. రాధా, ఐఎమ్ సారీ, ఇన్నాళ్ళు నేను బాధ పెట్టాను, అందుకే నీకు ఇష్టమైన ములక్కాడలు తెచ్చాను చూడు, లేతగా ఎంత ముద్దొస్తున్నాయో, వండే ఇద్దరం కలిసి తిందాం అంటూ రాధకేసి చెయ్యి చాపుతుంటే అదిరిపడి వెనక్కి దూకింది రాధ. లేదండి లేదు, ఇన్నాళ్ళు నేనే మిమ్మల్ని బాధ పెట్టాను, అందుకే ఇంకా ములక్కాడలు తినటం మానేద్దామని, మళ్ళీ దాని ముఖం చూడనని మీపై ఒట్టేసి మరీ నిర్ణయించుకున్నాను. దాన్ని కాశీలో వదిలేస్తానని మొక్కుకున్నాను కూడా, అంతే. డామిట్, ములక్కాడల్లా నిలువుగా ఉన్న కథ అడ్డం తిరిగింది అంటూ ఢామ్మని కింద పడిపోయాడు గోపాలం, చేతిలో ఉన్న ములక్కాడలతో సహా. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.